శ్రీమాత్రే నమః. జయ మాతాది. భక్తులకు నమస్కారం. వసంత నవరాత్రుల్లో 4వ రోజు రేపు అనగా ఆదివారం 21వ తారీఖు మార్చి 2026 సంవత్సరం. 4వ రోజు అమ్మవారి యొక్క రూపం కుష్మాండాదేవి. ఈ కుష్మాండాదేవిని విశ్వాన్ని సృష్టించినటువంటి ఆదిశక్తిగా, విశ్వ సృష్టికర్తగా భావిస్తారు. ఇక్కడ చూడండి, కు అంటే కొంచెం, అంటే కొద్దిగా అని అర్థం. ఊష్మ అంటే వేడి లేదా శక్తిని ప్రసాదించేది. అండ అంటే విశ్వం లేదా గుడ్డు అని అర్థం. అందుకే మనం విశ్వాన్ని సృష్టించినటువంటి ఆదిశక్తిగా పిలుస్తారు. మరి ఒక విషయం ఏంటంటే, కుష్మాండాదేవి 8 భుజాలతో సింహవాహనంపై ఆసీనురాలై సూర్యుడిలో నివసిస్తుంది. చూడండి, సకల ప్రాణులకు అవసరమైనటువంటి సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కాంతి శక్తిని ప్రసాదించేటటువంటి దేవత. అందుకే మనం కాంతిని ప్రసాదించే దేవత అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ వసంత నవరాత్రుల్లో, ఈ సంవత్సరం వచ్చినటువంటి వసంత నవరాత్రుల్లో బాగా విశిష్టమైనటువంటిది ఏంటి అంటే, కుష్మాండాదేవి యొక్క రూపము ఆదివారం రోజు వచ్చింది. ఆదివారం రోజు సూర్యునికి ఇష్టమైనటువంటి రోజు, అంటే కాంతిని ఇష్టమైనటువంటి రోజు. అదే రోజు అమ్మవారి యొక్క రోజుగా ఈ నవరాత్రుల్లో రావడం జరిగింది. అది మనం చేసుకున్నటువంటి అదృష్టంగా భావించి, రేపు మార్నింగ్ పొద్దున సూర్యోదయ సమయం వరకు మీ పూజా గది మొత్తాన్ని శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకున్న తర్వాత నుండి ఈ అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండండి. డే మొత్తం మీకు కుదిరినప్పుడల్లా అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండండి. దానివల్ల మీకు విపరీతమైనటువంటి శక్తి లభిస్తుంది. ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా తొలగిపోతాయి. అమ్మవారి నామస్మరణ చేయడం వల్ల ఆయుష్ పెరుగుతుంది. కాంతిని ప్రసాదించేటటువంటి దేవత కాబట్టి మనకు తేజస్సు పెరిగి కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయి. అందుకే ఈరోజు ఆదివారము కుష్మాండాదేవి 2 కలిసి వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా కుదిరిన వారందరూ కూడా అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండండి. ఓం కుష్మాండాయ నమః అనుకున్నా సరిపోతుంది. లేదంటే ఓం ఐం హ్రీం క్లీం కుష్మాండాయ నమః అనుకోండి. మంచి ఫలితం లభిస్తుంది. జై మాతాది. శ్రీమాత్రే నమః.